ఎంత బాగా పంపించింది నీకు. మరి ఏం చేయనమ్మా, మట్టిలో సారం లేకపోతే నేనేం చేయించా. కాంతివంతంగా తయారు చేస్తుంది అనమాట అమ్మ. సారవంతంగా చాలా తేలిగ్గా ఉంది. అక్కడ మట్టి కలిపేస్తారు తెలుసా. బేబీ బర్డ్స్ కూడా వచ్చేసాయి బయటకి. అదొకటే కాదు, ఇంకా పెద్దగా అయిపోయాయి. హాయ్ అండి, ఈరోజు వీడియోలో నా బాల్కనీ టూర్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇది బాల్కనీ టూర్ అని చెప్పడానికి కూడా లేదు, యాక్చువల్గా గార్డెనింగ్ టిప్స్ అనమాట. ఇవి మనం ఈ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది, 3 years పైనే దాటిపోతుంది అనమాట. నేను హోమ్ టూర్ చేసినప్పుడు ఇండోర్ ప్లాంట్స్ చాలా వరకు తీసుకొచ్చి పెట్టాను, హోమ్ టూర్లో మీరు చూసే ఉంటారు. బట్ ఇండోర్ ప్లాంట్స్ అని మనం అంటూ ఉంటాం, కానీ ఇండోర్ ప్లాంట్స్కి కూడా సన్లైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంట్లో మనం నీళ్లు పోసి పెంచేస్తే కొన్ని రోజులు బాగానే ఉంటాయి, ఆ తర్వాత అవి పాడైపోతాయి. అంటే లో మెయింటెనెన్స్ మొక్కలైనప్పటికీ కూడా వాటికి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను చాలా రోజులకి తెలుసుకున్నాను అనమాట. ఇండోర్ ప్లాంట్స్ అని అంటూ ఉంటారు, తెచ్చి పెట్టేస్తూ ఉంటాం, కానీ అవి సర్వైవ్ అవ్వలేవు ఇంట్లో. సో కంపల్సరీగా మొక్కలకి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనకి టైం అనేది తక్కువ ఉంటుంది, డైలీ షూటింగ్స్ కానివ్వండి, ఎడిటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ సరిపోతూ ఉంటాయి కదా. సో మనం ప్రాపర్గా టైం అనేది స్పేర్ చేయడానికి మొక్కల కోసం అనేది ఉండదు కదా. అందుకని చెప్పేసి ఎక్కువ మెయింటెనెన్స్ ఉండే మొక్కలన్నిటిని కూడా చాలా వరకు తీసేసి లో మెయింటెనెన్స్ మొక్కల్ని మాత్రమే మెయింటైన్ చేసుకుంటున్నాను అనమాట. వాటితో మీకు చిన్న ఐడియా ఉంటుంది, అంటే చాలామందికి అపార్ట్మెంట్లో ఉండి కూడా మొక్కల్ని పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాళ్ళకి టైం ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ మొక్కలు చక్కగా నిండుగా హెల్తీగా ఉంటాయి, ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన పని కూడా ఉండదన్నమాట. అవన్నీ మీకు చూపిస్తాను. ఆ మొక్కలు కూడా పెట్టి ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళు అయిపోతుంది కదా, కొంచెం మొక్కలు పాడైపోయాయి. లాస్ట్ టైం ఒక 3 months బ్యాక్ అమ్మ వచ్చిందనమాట. సో అప్పుడు పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా మార్చింది అమ్మ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇండివిజువల్ హౌసెస్లో గార్డెనింగ్ ఉంటే అక్కడ కానీ, లేకపోతే పెద్ద పెద్ద చెట్ల మీద కానీ పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. కానీ మన బాల్కనీలో ఒక చిన్న పిట్ట గూడు కట్టుకుందనమాట. గూడు కట్టుకుంది, దాంట్లో పిల్లల్ని పెట్టింది, పెంచింది, ఇలా ఫ్యామిలీని తయారు చేసింది. ఆ వీడియోస్ కూడా సరదాగా షూట్ చేశానండి. ఇవన్నీ కూడా క్లబ్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో కంప్లీట్గా నేచర్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ కూడా చాలా ఘోరంగా అయిపోయాయి అనమాట. అది మేబీ ఫెర్టైల్గా లేకపోవటం వల్ల, సాయిల్ ఫెర్టైల్గా లేకపోవటం వల్ల అదొక రీజన్. అండ్ అలాగే పావురాలు వచ్చేసి మొక్కలన్నింటినీ కూడా పొడి చేసేయటం వల్ల కూడా పాడైపోయాయి అనమాట. సో టోటల్గా డిజాస్టర్ అయితే అయిపోయింది. ఈ మధ్య రీసెంట్గా అమ్మ నా ఇంటికి వచ్చిందనమాట. సో అమ్మ వచ్చి మొక్కల్ని చూసి చాలా బాధపడింది. ఏంటి ఇలా చేసేసావు మొక్కలన్నిటినీ కూడా అని చెప్పేసి నన్ను బాగా తిట్టిందనమాట. యాక్చువల్గా అయితే నేను లో మెయింటెనెన్స్ మొక్కల్నే పెట్టాను, అయినప్పటికీ కూడా కొంచెం సాయిల్ అది డ్రైగా అయిపోయి అందులో ఉన్న సారం అంతా పోవటం వల్ల మొక్కలు పాడైపోయాయి అనమాట. సో 1 week అయితే మన ఇంట్లో ఉండబోతుంది అనమాట. అప్పుడు అమ్మ థాట్ ఏంటి అంటే మొక్కలన్నిటినీ కూడా రీపాట్ చేద్దాము, రీపాట్ చేస్తే మళ్ళీ చక్కగా వస్తాయి మొక్కలన్నీ. ఆన్లైన్లో కోకోపిట్ అలాగే వర్మీ కంపోస్ట్ ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించు, సో నేను మొక్కలన్నీ కూడా మళ్ళీ రీపాటింగ్ చేసి వెళ్తాను అని చెప్పేసి అంటే, ఇంకా ఆన్లైన్లో నేను ఆర్డర్ పెట్టేశాను. కోకోపిట్ ఆర్డర్ పెట్టాను, అలాగే వర్మీ కంపోస్ట్ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. జనరల్గా నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మ నాకు ఎరువు పంపిస్తూ ఉంటుందండి. అంటే తను ఎక్కువ కిచెన్ కంపోస్ట్తో ఎరువు చేస్తూ ఉంటుందన్నమాట. సో అది తెచ్చుకుంటాను, అలాగే కౌ డంగ్తో చేసిన ఎరువు కూడా తెచ్చుకుంటూ ఉంటాను. పాపం మట్టి అనేది డ్రైగా అయిపోయి గట్టి పడిపోయి ఇందులో సారం లేక ఎలా అయిపోయినాయో, ఎండిపోయినట్టు. ఎంత బాగా పంపించింది నీకు. మరి ఏం చేయనమ్మా, మట్టిలో సారం లేకపోతే నేనేం చేయించా. బలం లేదు పాపం, ఆ పిచ్చి మట్టిలో అవి అలాగే ఉన్నాయి. ఇలా జీవోత్సవంలా ఉన్న నా మట్టి తీరుని ఇప్పుడు కాంతివంతంగా తయారు చేస్తుంది అనమాట అమ్మ. సారవంతంగా అంటే ఫేస్ కాంతివంతంగా అవుతుంది కదా, అలాగే నా మొక్కలు, కుండీలు అన్నీ కూడా నీట్గా తయారవుతాయి. పొద్దున్న నుంచి మట్టిలో నీళ్ళు వేసి నానబెట్టావు కదా, ఎండిపోయిన మట్టి,
అందులో పొనగంట అది మొక్కలు ఉన్నాయి కదా, తెస్తాను. అవి ఉంచు. ఇంత పొనగంటి కూర తెచ్చాను, నీ కోసమే తెచ్చాను. అది నువ్వు వేసుకుంటావని అది వేయదు. అత్తయ్య దగ్గర నుంచి వస్తాయి కదా అని వేయదు. పావురాలు తొక్కేస్తున్నాయి, నేను ఏం చేయను. ఏం తొక్కదమ్మా ఇప్పుడు. ఎక్కేసింది. లేదు లేదు, నేను మొత్తం ఆ కుండీ నిండుగా వేసాను అవి పొనగంటి ఆకులు. ఈ మధ్య అందులో మనీ ప్లాంట్ మొక్కలు కూడా వేసాను తెలుసా. ఎక్కడ? అందులోనే ఆ కుండీలోనే పొనగంటి పోయిన తర్వాత మనీ ప్లాంట్వి తీసి కొమ్మలు కొన్ని పాతాను. 3 కలర్స్ 3 షేడ్స్ ఉన్నాయి కదా, ఎదగనివ్వలేదు వాటిని. ఏం చేయాలి చెప్పు. రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు అంటే బాగుంది. చాలా తేలిగ్గా ఉంది. అక్కడ మట్టి కలిపేస్తారు తెలుసా. ఇక్కడ రాజమండ్రిలో 2 kgs ప్యాకెట్ ఇది. కేజీ బ్రిక్స్కి అంటే 2 బ్లాక్స్కి ఒక 5 లీటర్ల దాకా నీళ్లు పోస్తే సో బకెట్ నిండుగా పొడి పొడిగా వచ్చింది ఈ కోకో పిట్. మట్టి, వర్మీ కంపోస్ట్, కోకో పిట్ 3 సమభాగాలు, 3 ఈక్వల్ పోర్షన్స్. కన్నాలే దేవరా బాబు. మొత్తం కట్ చేసేస్తున్నా. ఎందుకు కట్ చేస్తానమ్మా, ఇవన్నీ ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు అసలు. నా దగ్గర ఫస్ట్ తెచ్చిన జేడ్ ప్లాంట్ ఒకటి ఉందండి. చాలా బాగా హెల్దీగా ఉండేది ఎప్పుడు కూడా. కాకపోతే ఒకసారి పెయిన్ బంక్ స్టార్ట్ అయిందనమాట. పెయిన్ బంక్ స్టార్ట్ అయింది. నేను 2-3 సార్లు క్లీన్ చేయడానికి ట్రై చేశాను, కానీ అది అస్సలు పోకుండా మళ్ళీ ఎక్కువైపోయి మొక్కని మొత్తాన్ని కూడా పీల్చేసింది అనమాట. దాని ఆకులు బలంగా పెరగట్లేదు. అది మొక్క కూడా కొంచెం కొంచెంగా వీక్గా అయిపోతుంది. ఆ మొక్కకి పట్టిన పేను బంక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసిందనమాట. ఒక బ్రష్ తీసుకుని క్లీన్ చేసేసి దానికి ఒక సొల్యూషన్ అయితే చేసింది. అది కూడా చూడండి. ఎంత కాస్టో తెలుసా. ఇది ఎంత రేట్ ఉంటుందో తెలుసా. 1000 రూపాయల పైన ఉంటుంది మొక్క. మనకు తెలియట్లేదు కానీ ఎంత ఎదిగిందని. మొక్కకి ప్రతి చివరన ఉన్నదంతా తీయాలా మరి. మనం జబ్బు వస్తే చేయించుకోమా ఏంటి. ఇదంతా పేను బంకే. ఎంత లీటరా? ఇది వేసిన తర్వాత 1 గంట ఉన్నాక మళ్ళీ మామూలు వాటర్తో కడగాలి. దీనికి ఇరిటేటింగ్ కింద ఉంటుంది కదా వాషది సబ్బు, అందుకని మళ్ళీ స్నానం చేయించేయాలన్నమాట. గంట తర్వాత వాటర్తో వాష్ చేయాలి. మామూలు వాటర్తో వాష్ చేసేయాలి.
బాల్కనీలో సరిగ్గా డ్రైనింగ్ లేదని చెప్పేసి, మట్టిని సరిగ్గా చూసుకోలేదని చెప్పేసి బాగా తిట్లు తిన్నాను అనమాట. మొత్తానికైతే మొక్కలన్నిటినీ కూడా రీపాటింగ్ చేసేసింది పాపం. ఉదయం కూర్చుని ఈవినింగ్ వరకు సరిపోయిందండి. ఇక నువ్వేం చేయక్కర్లేదు, జస్ట్ వాటర్ పోస్తూ ఉండు, కొంచెం మట్టి డ్రైగా అనిపిస్తూ ఉంటే నేను నీకు ఎరువు పంపిస్తాను, అది వేస్తూ ఉండి చాలు అని చెప్పిందనమాట. రీపాటింగ్ చేసిన తర్వాత మొక్కలు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయిందనేది మీకు చూపిస్తానండి. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే పిట్టలు వచ్చి మన మొక్కల్లో గూడు కట్టుకునే అంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందనమాట. అంత నిండుగా బాల్కనీ అనేది తయారైపోయింది. చాలా చేంజ్ వచ్చేసింది అనమాట. అండ్ ఇంకొకటి, మా బాల్కనీకి మేము నెట్ వేయించేసాము, పావురాలు అవి రాకుండా ఉండడం కోసం నెట్ వేయించేసామన్నమాట. నెట్ వేయించేసి చక్కగా నీట్గా మొక్కల్ని అలా వదిలేస్తే డైలీ నీళ్లు పోస్తూ ఎప్పుడైనా ఒక 20 days 30 daysకి ఒకసారి ఎరువు లైట్గా వేస్తే సరిపోయింది. మొక్కలు చాలా నిండుగా వచ్చేసాయి, చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు ఒక పిట్ట కథ చెప్తాను. మా బాల్కనీలో గూడు కట్టుకున్న పక్షి కథ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి కూడా పక్షులన్నా జంతువులన్నా మహా పిచ్చి అండి. సో ఒకసారి 2 పక్షులు అయితే సైట్ విజిటింగ్ కోసం మన బాల్కనీకి వచ్చాయి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆ పక్షుల్ని నేను చూడలేదు. సో అవి ఇక్కడికి వచ్చి రోమింగ్ చేస్తూ ఉంటే ఏంటివి రోజు వస్తున్నాయని అనుకున్నాను అనమాట. కొన్ని రోజుల తర్వాత, ఒక 4-5 రోజుల తర్వాత బయట నుంచి పొడవుగా ఉండే గడ్డిని తీసుకొచ్చి గూడు కట్టడం స్టార్ట్ చేశాయి. సో ఆల్మోస్ట్ ఒక 10 days పట్టినట్టుందండి ఈ గూడు కట్టుకోవడానికి పాపం వాటికి. యాక్చువల్గా ఇవి ఓపెనింగ్ అనేది అటు సైడ్, ఇప్పుడు మనకి మెష్ ఎటువైపు అయితే ఉందో అటు సైడ్ పెట్టుకున్నాయన్నమాట. మరి మీకు వీడియో తీసి చూపించాలని చెప్పేసి నేనే ఇటువైపు తిప్పేశాను. కొద్దిసేపు కన్ఫ్యూజ్ అయినా ఒక 1 hourకి వాటి గూడికి అవి చేరుకోవడం స్టార్ట్ అయిపోయాయి. సో ఇలా డైలీ వాటిని చూస్తూ ఉండడం, నేను రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవటం. మన కిచెన్ వైపు నుండి ఈ నెస్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అక్కడి నుంచి వాచ్ చేస్తూ ఉంటాను, అవి ఏం చేస్తున్నాయి ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఇలా డైలీ గడిచిపోతూనే ఉంది. ఒక 10-15 daysకి ఈ బర్డ్ లోపలికి వెళ్ళగానే కిచకిచా కిచకిచా అని తెగ సౌండ్స్ వచ్చేవి. అప్పుడే పిల్లలు పుట్టేసాయా అని అనిపించింది అనమాట. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months ఇది గూడు కట్టుకోవడం, అందులో బ్రీడింగ్ చేయడం, పిల్లలు రావటం, ఆ పిల్లలు ఎదగటం, అవి బయటకు వచ్చి ఫ్లయింగ్ నేర్చుకోవటం అన్నీ కూడా మొదలైపోయాయి. ఒకసారి ఈ పక్షి కన్నా కూడా పెద్దగా పిచ్చుకలు ఉంటాయి. సో ఆ పిచ్చుక వచ్చేసి గూడు మీదకి అటాక్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అప్పుడు ఈ 2 కూడా ఫైట్ చేసుకున్నాయి. అది కూడా షూట్ చేసాను చూడండి. చిన్న బర్డ్ అయినా ఎంత ప్రొటెక్టివ్గా ఉందో దాని పిల్లల గురించి కానీ, దాని గూడు గురించి కానీ ఎంత ఆలోచిస్తూ ఎంత ప్రొటెక్టివ్గా ఉందో. అండ్ ఈ 2 బర్డ్స్ కూడా, మదర్ బర్డ్, ఫాదర్ బర్డ్, ఈ 2 కూడా కంపాటబుల్గా, కోఆపరేటివ్గా చక్కగా డైలీ మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తాయండి ఫుడ్ తీసుకురావడం. మార్నింగ్ 7కి వాటికి టైం ఎలా తెలుస్తుందో నాకు తెలియదు, కానీ ఎవ్రీడే టైం టు టైం వాటి దినచర్యలు ఉంటాయన్నమాట. అది గూడు కట్టుకున్న దగ్గర నుంచి కూడా ఆ మొక్కకి నీళ్ళు ఎలా వేయాలో నాకు అర్థమయ్యేది కాదు. అది యాక్చువల్గా దర్భగడ్డండి. చిన్నగా ఒక సైడ్ నుంచి కవర్ కొద్దిగా స్ప్లిట్ చేసి ఆ కన్నంలోంచి నీళ్లు పోసేదాన్ని అనమాట, మొక్క చచ్చిపోకుండా. అయితే ఒకరోజు అలా నీళ్లు పోస్తుంటే అందులోంచి బేబీ బర్డ్ బయటకు వచ్చేసింది. ఆ వాటరింగ్ సౌండ్కో లేదంటే మరి ఎందుకు వచ్చిందో భయపడి బయటకు వచ్చేసింది అనమాట. బయటకు వచ్చిన బర్డ్ మళ్ళీ లోపల నెస్ట్లోకి వెళ్ళలేదు, బయటికి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అయితే కొద్దిసేపటికి మదర్ బర్డ్, ఫాదర్ బర్డ్ 2 వచ్చాయండి. అవి 2 వచ్చి లోపలకి వెళ్ళి, గూడులోకి వెళ్ళి చూసుకున్నాయి అనమాట. దాని పిల్ల ఒకటి లేదే అని అనుకున్నాయి ఏమో, బయటకు వచ్చేసి కొంచెం వెతుక్కున్నాయి బాల్కనీలో. సో అక్కడెక్కడ కనిపించలేదు. కనిపించకపోతే 2 కలిసి బయటికి వెళ్ళాయి. బయటికి వెళ్ళి తిరిగి భలే తీసుకొచ్చాయండి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాయో ఆ బేబీ బర్డ్ మళ్ళీ తిరిగి వచ్చింది. దానికి నెస్ట్లోకి వెళ్ళడం రాలేదన్నమాట. ఫస్ట్ టైం బయటకు వచ్చింది కదా, మళ్ళీ తిరిగి లోపలికి ఎలా వెళ్ళాలో అసలు తెలియలేదు. అవి ఎంత దగ్గరుండి చక్కగా నేర్పించాయంటే చివరికి మొత్తానికి దాన్ని గూడులోకి వెళ్ళేలా చేసాయన్నమాట. రోజు ఈవినింగ్ 5-6 ఆ టైంకి ఆ మిడిల్లో పిల్లలన్నీ కూడా బయటకు వస్తాయి. బయటికి వచ్చి నేర్చుకుంటాయి అన్నమాట. ట్రైనింగ్ పీరియడ్ అది. సో మదర్ బర్డ్, ఫాదర్ బర్డ్ నేర్పిస్తాయి అన్నమాట ఎగరటం ఎలా, టార్గెట్స్ ఎట్లా రీచ్ అవ్వాలి, ఇక్కడి నుంచి అక్కడికి ఎలాగ ఫ్లై అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తుంటాయి. అవి చక్కగా నేర్చుకుంటాయి, మళ్ళీ తిరిగి గూడులోకి వెళ్ళిపోతాయి, నైట్ రెస్ట్ తీసుకుంటాయి, మళ్ళీ మార్నింగ్ ఇవి ఫుడ్ తీసుకురావటం, పిల్లలకి ఫీడ్ చేయడం, ఇవన్నీ సరిపోతాయి అన్నమాట. ఇలా డైలీ వాటి రొటీన్ జరుగుతూ ఉంటుంది. వాటిని చూస్తూ ఉంటే అనిపిస్తుంది,
మనుషులంత బ్రెయిన్ లేకపోయినా అవి ఎంత చక్కగా వాటి వర్క్ని ప్రాపర్గా చేసుకుంటున్నాయి టైం టు టైం అన్నట్టుగా. ఇక బ్రెయిన్ ఉండే మనము ఇంకెంత తెలివిగా ఆలోచించాలి, ఇంకెంత ప్రాపర్గా మనం మన డేని ప్లానింగ్ చేసుకోవాలి, పిల్లల పట్ల కానీ, ఫ్యామిలీ పట్ల కానీ, సమాజం పట్ల కానీ మనం ఎలా మెలగాలి. సో ఎవ్రీ ఆస్పెక్ట్ ప్రకృతి అనేది మనకి చాలా నేర్పిస్తూ ఉంటుందండి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం చాలా నేర్చుకోవచ్చు. సో ఇది ఇవాల్టి నా పిట్ట కథ అనమాట. సో ఈ నా స్మాల్ అండ్ బ్యూటిఫుల్ నేచర్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.